ఆపరేషన్ సింధూర్ అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఊరికే అబద్ధాలు చెప్తా ఉండేవాళ్ళు. ఇది కూల్చేసాము, అది చేసాము, ఇది అటాక్ చేసాము, ఎయిర్ బేస్ అని. నాకు ఎందుకో తెలియదు ఈ యుద్ధంలో ఇలాగా చేసామంటే మొరైల్ దెబ్బతింటుందనో లేకపోతే కావాలని ఫేక్ ప్రచారమో తెలియదు. ఇదే అవుతుంది ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ లో కూడా. అయితే ఇజ్రాయెల్ అటాక్ చేసిన తర్వాత ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ తో అటాక్ చేసింది కదా. దీంట్లో ఇరాన్ వాళ్ళు వాళ్ళ ట్విట్టర్ లో అప్డేట్ చేశారు ఏంటంటే, అయితే దీంట్లో ఒక మళ్ళా ఫేక్ న్యూస్ ఒకటి అయ్యింది. ఏంటంటే మన అదానీ గ్రూప్ వాళ్ళది ఇజ్రాయెల్ లో ఒక హైఫా పోర్ట్ ఉంది, అక్కడ వీళ్ళ ఆయిల్ రిఫైనరీ ఉందన్నమాట. అయితే ఆ అప్డేట్ లో ఏంటంటే ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ వచ్చి అదానీ వాళ్ళ బాలిస్టిక్ మిసైల్స్ మీద పడింది, $4.2 బిలియన్ నష్టం జరిగింది అన్నారు. అయితే దీనికి రెస్పాండ్ అవుతూ అదానీ సిఎఫ్ఓ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆ ట్వీట్ కి ఫాల్స్ అని చెప్పారు. అంటే ఎటువంటి నష్టమో జరగలేదు దీన్ని అని చెప్పి అన్నారు. అయితే ఇది వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఎవరు మన అదానీ వాళ్ళు కన్ఫర్మ్ చేశారంటే ఏదైనా నష్టం జరిగితే నష్టం జరిగిందనే చెప్తారు ఖచ్చితంగా. జరగలేదు అంటే ఇది ఫేక్ న్యూస్ ఇలా ప్రచారం అవుతుంది. సో దట్ మేబీ ఇది అక్కడ ఉండటం వల్ల ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ లో ప్రాబ్లమాటిక్ ప్లేస్ ఇజ్రాయెల్ దగ్గర ఉంది, ఎప్పటికైనా ప్రాబ్లమే, దీని నుంచి వెళ్ళిపోవాలి అన్నట్టుగా కూడా ఇది టార్గెట్ చేసి ఉండొచ్చు ఈ న్యూస్ ని. లేదా ఫ్యూచర్ లో కొడతామని ఏమన్నా వార్నింగ్ ఇజ్రాయెల్ మీద ప్రెజర్ తీసుకురావడానికి ఇలాగ జరుగుతుంది. ఫైనల్ గా మన సిఎఫ్ఓ అయితే అదానీ సిఎఫ్ఓ అయితే ఇది ఫాల్స్ క్లెయిమ్ అని చెప్పి ఆ ట్వీట్ కి రిప్లై ఇచ్చారు.